కల్కి సినిమా మొదలైనప్పుడు ఇక ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెట్‌తోని తెరకెక్కిస్తున్న సినిమా అని ఆ నిర్మాతలు గదే వైజయంతి మూవీస్ వోళ్ళు ఉన్నారు జూడు. గాళ్ళు ప్రకటించిర్రు. ఇక ఈ సినిమా కోసం అని జెప్పేసి మొత్తంగా ప్రొడక్షన్ కాస్టు 500,00,00,000 వరకు అనుకున్నారంట. ఇక గది కాస్త 600,00,00,000 వరకు పెరిగిందంట. ఇక ఇప్పుడు సినిమా మొత్తం పూర్తయ్యేసరికే ఇక ఏకంగా 700,00,00,000 అయిందంట. ఇక చూసిర్రా 700,00,00,000 అయిందంట. ఇక ఈ ప్రోమోలు, ఈ కట్టులు ఇయన్నీ చూస్తుంటే మనం టీజరు, గ్లింప్సులు ఇయన్నీ చూస్తుంటే కూడా గంత ఖర్చయింది అన్న దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఇక ఆ ప్రొడక్షన్ వాల్యూ, ఆ కాస్టు, ఆ క్వాలిటీ అనేది కనబడుతున్నది మనకి విజువల్‌గా చూస్తుంటే. మళ్ళా ఈ సినిమా కోసం అని చెప్పేసి ప్రొడక్షన్ కాస్టు కేవలం 450,00,00,000 కాగా మిగతాదంతా 250,00,00,000 వరకు పారితోషికాలకే అయిందని చిత్ర వర్గాల ప్రకారం సమాచారాలు వినబడుతున్నాయి. ఇక దీంట్లో పెద్ద మొత్తం ఎవరు తీసుకుంటారో తెలిసే ఉంటది కదా. ఇక మన ప్రభాస్ అని చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆయన సలార్ తరహాల ఈ సినిమా కోసం అని చెప్పేసి 150,00,00,000 వరకు పారితోషికం తీసుకున్నాడంట. ఇక ప్రభాస్ ఇమేజ్, మార్కెట్, ఆయన దీనికోసం వెచ్చించిన సమయము, ఇక దీనికోసమని ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇక ఇవన్నీ పోల్చుకుంటే ఆయనకి ఆ స్థాయిలో పారితోషికం ఇవ్వడం అనేది ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్ళీ మిగతా ఆర్టిస్టులతో పోల్చుకుంటే మిగతా ఆర్టిస్టులలో కీలకమైన పాత్రలను పోషించిన అమితాబ్ బచ్చన్ సారు, కమల్ హాసన్ సార్కి చెరో 20,00,00,000 చొప్పున ఇచ్చిరంట. ఇక వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇక వేరే ఓటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, హీరో హీరోయిన్లని చాలా మంది ఉన్నారు కదా, ఇక మేజర్ పాత్రలలో పోషించిన వాళ్ళు వాళ్ళకు కూడా 60,00,00,000 దాకా ఇచ్చిండ్రని ఖర్చు అయిందని తేలిందంట. మళ్ళీ ఈ సినిమానే అత్యంత ఎక్కువ బిజినెస్ కూడా అయిందంట. అది కూడా థియేట్రికల్ హక్కులు ఎంతైనా అనుకుంటున్నారు, ఏకంగా అక్షరాల 600,00,00,000 వరకు ఇది తెచ్చిపెట్టిందంట. ఇక దాంట్లో డిజిటల్ హక్కులు మాత్రమే సగం కన్నా ఎక్కువ తెచ్చిపెట్టుంటున్నాయని అంచనాలు అయితే వేస్తున్నారు. మళ్ళా కలికి ఏమో ఈ నెలల 27 తారీఖున విడుదల కాబోతున్నది. దేశంలోనే మస్తుగా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మనం ఇండియా హిస్టరీలోనే ఇక అత్యధిక థియేటర్లు ఏదైనా సినిమా ఉన్నదంటే గిదే అని అంటున్నారు. మళ్ళీ మీలో ఎంతమంది ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ఇక ప్రభాస్ ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఇక ఏ విధంగా కష్టపడ్డాడు అనేది మనకు కనబడుతూనే ఉన్నది. ఇక ఆ కష్టం ఇట్లా వృధా కాకూడదని మనం కూడా కోరుకుందాం. ఏమంటారు? మళ్ళా కలుద్దాం.